ఈ మధ్యన మనం చాలా చూస్తూ ఉన్నాం. చాలామంది మహిళలు, ముఖ్యంగా కొద్దిమంది పురుషులు ఏం చేస్తున్నారంటే బ్యాంకులలో గోల్డ్ లోన్ పెట్టి బయట మిత్తిలకు ఇస్తున్నారు. బ్యాంకులలో గోల్డ్ లోన్ పెట్టి బయట మిత్తిలకు ఇవ్వడం అనేది కరెక్టా కాదా అనేది వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మన దగ్గర బంగారం ఉన్నది. సో ఈ కాలంలో బ్యాంకులలో గోల్డ్ లోన్ పెట్టడానికి ఒక కారణం ఏంటంటే ఒకటి అవసరం, రెండోది ఏంటంటే మన దగ్గర ఎక్కడ బంగారం ఉంటే బంగారం రేటు బాగా పెరిగిపోయింది కాబట్టి ఎక్కడ వచ్చి దొంగలు పడతారు అనేటటువంటి భయంతో అయితే బ్యాంకులో అయితే గోల్డ్ లోన్ అయితే పెడతా ఉన్నాం. అయితే బ్యాంకులల్లో గోల్డ్ పెట్టి బయట మిత్తిలకు ఇవ్వడం కరెక్టేనా అంటే అసలు మనం ఎవరికి మిత్తిలకు ఇస్తున్నాం, ఆయన యొక్క అవసరం ఏంటిది, ఆయన తిరిగి ఎట్లా చెల్లించగలుగుతాడా లేడా, ఇవన్నీ చూసుకొని ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో నిజంగా చెప్పాలనుకుంటే మనం బ్యాంకులో గోల్డ్ లోన్ పెడితే మనకు 70 నుంచి 80 పైసల మిత్తి పడతాయి. అదే ఆ తీసుకొచ్చినటువంటి డబ్బుల్ని కనుక మనం బయట మిత్తికి ఇస్తే మనకు ₹2 నుంచి ₹3 మధ్యలో వడ్డీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో మనం ఒకవేళ ₹3 మిత్తి ఇచ్చినాం అనుకో, దరిదాపులో మనకు ₹2.20 లాభం అయితే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అయితే దీంట్లో ఒక రిస్క్ ఉన్నది. ఏంటంటే ఇప్పుడు మనం బ్యాంకులో పెట్టినటువంటి గోల్డ్ అనేది మనం 1 ఇయర్లో రెన్యువల్ చేసుకోవాలి. సో ఆయన ఆ డబ్బుని 1 ఇయర్ లోపల ఇవ్వకపోయినా కానీ మన దగ్గర కట్టుకునేటటువంటి కెపాసిటీ మన దగ్గర ఉండాలి. ఇవన్నీ ఆలోచన చేసి ఇవ్వాలి. అదేవిధంగా ఫస్ట్ మనం ఏం చేస్తారంటే కొంతమంది అత్యాశకు పోతారు. ఈ డబ్బుల విషయంలో ముఖ్యంగా మనకు కలిగేటటువంటి భయాలు రెండే రెండు. ఒకటి ఆశ, లేదంటే అత్యాశ అని చెప్పొచ్చు దాన్ని. రెండోది వచ్చేసి భయం. ఫస్ట్ మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు ఆశ ఉంటుంది. ఎట్లా అంటే అయ్యో నాకు ₹2 మిత్తి వస్తుందో ₹3 మిత్తి వస్తాయి అనేటటువంటి ఆశ ఉంటుంది. డబ్బులు ఇచ్చినాక మనకు భయం ఉంటుంది. సో మనం ఇచ్చిన డబ్బులు వస్తాయా రావు అనేటటువంటి ఈ మనిషి ఈ అత్యాశ అండ్ భయంతో బతకడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, ముఖ్యంగా డబ్బుల విషయంలో. అయితే ఫస్ట్ మనము ఇప్పుడు మీరు ఒక 10 నుంచి 20 వేలు సంపాదిస్తున్నారు అనుకో, మీ దగ్గర బంగారం ఉన్నది, లేదంటే అమ్మగారు పెట్టిన బంగారము, లేదంటే పురుషులకైతే అత్తగారు పెట్టిన బంగారము, లేదా మీరు సంపాదించుకున్న బంగారం అనుకో. మీరు ఒక 10 నుంచి 20 వేలు సంపాదించడం ఒక 2 నుంచి 3 లక్షల వరకు బయట బంగారం పెట్టి అప్పులు ఇచ్చినా పర్వాలేదు. ఒకవేళ మీకు 40 నుంచి 50 వేల ఆదాయం ఉందనుకో, మీరు నెలకు 40 నుంచి 50 వేలు సంపాదిస్తున్నారు అనుకో, మీరు బయట అప్పులు ఇవ్వాలనుకుంటారు బంగారం పెట్టుకొని. సో అప్పుడు మీరు ఒక 5 నుంచి 6 లక్షల వరకు ఇవ్వచ్చు. ఇంకా మీ ఆదాయం అనేది ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ డబ్బులు ఇవ్వచ్చు. కానీ మీరు ఓన్లీ 10,000 20,000 సంపాదించే వాళ్ళు 5 లక్షలు 6 లక్షలు మాత్రం బంగారం పెట్టి బయట ఎట్టి పరిస్థితులలో ఇవ్వకండి. ఇచ్చిరనుకో మీరే నష్టపోతారు. దాని తర్వాత బయట మిత్తికి ఇస్తే మనకు రికవరీ చేసేటటువంటి కెపాసిటీ ఉండాలి మనకు. అంటే ఇప్పుడు మిత్తిలు ఇవ్వడం అనేది ఒక కళ. ఏం చెప్పాలంటే మిత్తిలు ఇవ్వడం అనేది ఒక కళ. దాని తర్వాత మన కెపాసిటీ ఉండాలి, మనం వసూలు చేసేటటువంటి కెపాసిటీ ఉండాలి, రెగ్యులర్గా అడిగేటటువంటి కెపాసిటీ ఉండాలి. అవతల వాళ్ళు అప్పు తీసుకున్న వాళ్ళు చాలా విషయాలు చెప్తారు, వాటన్నిటిని నమ్మి రావద్దు. కొంచెం దయా దాక్షిణ్యాలు పక్కన పెట్టేసి గట్టిగా అడగాలి. సో ఇట్లాంటి గుణాలు మన దగ్గర ఉంటేనే మనం అవతల దగ్గర డబ్బు రికవర్ చేయగలుగుతాం. ఏదో మనకు వడ్డీ వస్తుంది కదా అని చెప్పేసి ఇట్లా తీసుకొచ్చి డబ్బులు అట్లా ఇచ్చేసినాం అనుకో, అన్నీ తెలుసుకోకుండా ఇచ్చేస్తే మన దగ్గర ఉన్నటువంటి ఈ డబ్బులు పోతాయి, బ్యాంకులలో మనం మిత్తి కట్టాల్సి ఉంటుంది. సో అందుకనే జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి. అదేవిధంగా ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కాగితం రాయించుకోండి పకడ్బందీగా. దాంతోపాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు మీరు ఒకవేళ డబ్బులు కొడుకు ఇస్తారనుకో, కొడుకు పెళ్లి కాకుంటుంటే ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసి ఇచ్చేటట్టు, లేకుంటే వాళ్ళను గ్యారంటర్ లెక్క సంతకాలు పెట్టుకొని ఇవ్వండి. దాని తర్వాత ఎప్పుడైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు సంతకాలు పెట్టేటప్పుడు ఒక ఫొటోస్ అన్నా వీడియోస్ అన్నా రికార్డ్ చేసి పెట్టుకోరు. దాని తర్వాత ఒకవేళ భార్యకు డబ్బులు ఇచ్చేటప్పుడు భర్తకి ఇన్ఫామ్ చేయండి, భర్తకు డబ్బులు ఇచ్చేటప్పుడు భార్యకి ఇన్ఫామ్ చేయండి. ఇట్లా అంటే ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే మనం కొంచెం సేఫ్ సైడ్లో ఉంటాం. తర్వాత ఏంటంటే డబ్బులు వాళ్ళు తీసుకొని ఏ విధంగా అయినా వృధా చేసినా కానీ, లేకుంటే సడన్గా వాళ్ళకి ఏమన్నా అయ్యి వాళ్ళు చనిపోయినా కానీ మనం వీళ్ళని రికవర్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అందుకనే సో ఇంట్లో వాళ్ళకి అందరికీ ఇన్ఫామ్ చేసి అయితే డబ్బులు ఇవ్వండి. దాని తర్వాత మనం ఇచ్చేటటువంటి డబ్బులు వాళ్ళు ఏ విధంగా యూజ్ చేసుకోబోతున్నారు, ఒక మంచి పద్ధతి యూజ్ చేస్తున్నారా లేకుంటే వేరే విధంగా యూజ్ చేస్తున్నారో కూడా చూసుకొని ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఫస్ట్ మనం డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళ అవసరాన్ని తెలుసుకొని ఇవ్వాలి. ఎట్లాంటి అవసరాలకు మనం డబ్బులు ఇస్తున్నాం అది చాలా చాలా ఇంపార్టెంట్.
ఎందుకనంటే మనం ఒక ఆయనకు ₹1,00,000 ఇచ్చినాం అనుకో, ఆయన పోయేసి ఆ ఆవిడని తీసుకుపోయేసి చీరలు కొనుక్కొని, లేకుంటే ఒక టీవీ కొనుక్కొని, దాని తర్వాత ఒక ఫ్రిడ్జ్ లేదని చెప్పేసి ఫ్రిడ్జ్ కొనుక్కొని ఇట్లాంటి వాటికి కొనుగోలు చేసింది అనుకో, దాని నుంచి ఎటువంటి ఆదాయం అనేది రాదు. రాకపోవడం వల్ల ఏమైందంటే నెక్స్ట్ టైం మనకు వచ్చేటటువంటి పేమెంట్ అనేది చాలా కష్టం అవుతుంది. అందుకనే మనం ఇచ్చేటప్పుడు వాళ్ళు మన యొక్క డబ్బులను ఏ విధంగా వాడుకోబోతున్నారు, వాళ్ళ యొక్క అప్పులను తీర్చలేకపోతున్నారా, లేకుంటే బిజినెస్ డెవలప్మెంట్ కోసం వాడుతున్నారా, లేకుంటే ఏ అవసరాల కోసం వాడుతున్నారు, అది అవసరం అనేది మంచిగా ఉన్నదా లేదా అనేది ఒకసారి చూడండి. సో అవన్నీ చూసి మీరు అప్పులు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.